గైస్ దిస్ ఇస్ హర్ష ఫ్రమ్ దిహార్ ఎస్టేట్స్. రియల్ ఎస్టేట్లో చాలా మంది లేఅవుట్లో కొంటున్నాం, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు. ఎందుకు హెచ్ఎండిఏ లేఅవుట్స్లో కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉంటున్నాయి, 40 feet బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటున్నాయి, డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటున్నాయి, కానీ 10 years 15 years లేఅవుట్స్లో మాత్రం హౌసెస్ రావట్లేదు. వేర్ మోస్ట్ ఆఫ్ ద లేఅవుట్స్ ఆర్ ఫెయిలింగ్, లెట్స్ డిస్కస్. అప్పటికి 3 to 4 రీజన్స్ ఉన్నాయి. సో పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి స్పెక్యులేషన్ ట్రాప్. 95% ఆఫ్ బయర్స్ వచ్చి ప్యూర్ ఇన్వెస్టర్స్. సో లేఅవుట్లో కొంటారు, డబుల్ అయితే అమ్మేస్తారు. సో వీళ్ళు గ్రోత్ తప్ప కన్స్ట్రక్షన్ చేసే ఆలోచన ఉండదు. సో ఎక్కువ ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే లేఅవుట్లో కన్స్ట్రక్షన్ దాకా లేఅవుట్ డెడ్ లేఅవుట్ అయిపోయే అవకాశం ఉంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి హూ ఇస్ ఫస్ట్. మన దగ్గర ఒక కామన్ మెంటాలిటీ ఉంటుంది, పక్కన వాడు ఇల్లు కడితే నేను కూడా స్టార్ట్ చేస్తా. సో దీనివల్ల ఎవడో ముందు స్టార్ట్ చేయడు. ఎందుకంటే ఎంటీ లేఅవుట్లో ఒక్కడే ఇల్లు కట్టుకుంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, దొంగ భయం ఉంటుంది, అండ్ లోన్లీగా అనిపిస్తుంది. సో ఎవ్రీవన్ వెయిట్స్ ఫర్ ద ఫస్ట్ బ్రిక్, సో ఫర్ సమ్వన్ ఎల్స్. సో దానివల్ల కూడా లేఅవుట్స్లో కన్స్ట్రక్షన్స్ ఆగిపోతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే, ఇందులో కొత్త ఉందని అడగచ్చు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన కొన్ని లేఅవుట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ కమింగ్ టు ది ఎగ్జాంపుల్ మ్యాక్బిటిఆర్. ఇది వచ్చి తుక్కుగూడలో ఉంది. ఈ లేఅవుట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15-20 years అవుతుంది. ఇదే టైంలో స్టార్ట్ చేసిన సగం లేఅవుట్స్ ఇప్పుడు చచ్చిపోయి ఉన్నాయి. బట్ దిస్ లేఅవుట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీమియం లేఅవుట్ ఇన్ తుక్కుగూడ. సో ఎందుకు ఇది ఇంకా ఇంత ప్రీమియంగా ఉంది, సగం లేఅవుట్స్ ఎందుకు చచ్చిపోయినాయి, వీ విల్ డిస్కస్ దిస్. సో మ్యాక్బిటిఆర్ సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ గోల్ఫ్ కోర్స్ అనుకోవచ్చు. బట్ గోల్ఫ్ కోర్స్ వల్ల అయితే సక్సెస్ అవ్వలే. ఇదే టైప్లో చాలా లేఅవుట్స్ క్లబ్ హౌస్ అని చెప్పి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్లబ్ హౌసెస్ కనీసం పావురాలు కూడా ఉండడానికి పనికిరానంత బ్యాడ్గా అయిపోయినాయి. సో ఇది మెయిన్గా సక్సెస్ అవ్వడానికి వీళ్ళు లేఅవుట్ని 3 different waysలో డివైడ్ చేసుకున్నారు. అప్పుడే ఒక సైడ్ అంతా లేఅవుట్స్కి ప్లాట్స్గా చేస్తే, ఇంకో సైడ్ అంతా విల్లా కన్స్ట్రక్షన్స్ పెట్టారు. ఇందాక చెప్పిన ప్రాబ్లం హూ ఈజ్ ఫస్ట్. సో మెయిన్గా ప్లాట్ ఓనర్స్ వెయిట్ చేసేది ఎవరో ఒకరు కన్స్ట్రక్ట్ చేస్తే మనం తర్వాత కన్స్ట్రక్ట్ చేసుకుందామని. సో ఆ ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఒక సైడ్ అంతా విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసి అమ్మారు. సో పీపుల్ స్టార్టెడ్ లివింగ్, ఆ విల్లాస్ కొనుక్కునే వాళ్ళంతా దే స్టార్టెడ్ లివింగ్ దేర్. దెన్ ద ప్లాట్ ఓనర్స్ గాట్ కాన్ఫిడెన్స్ అండ్ దే ఆల్సో స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్. ఇదే కాకుండా ఇంకొక సైడ్ వచ్చి దే ఆల్సో కెప్ట్ ఫర్ అపార్ట్మెంట్. సో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కూడా ప్లేస్ కట్టుకున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ డెవలపర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశాడు. బట్ మెయింటెనెన్స్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఇష్యూ. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం లేఅవుట్స్ డెడ్ లేఅవుట్స్గా మారడానికి నో వన్ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్. సో ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే లైవ్లీహుడ్ పెరుగుతుందో, సో లేఅవుట్ అంతా కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. మీరు మ్యాక్బిటిఆర్ చుట్టుపక్కల చాలా లేఅవుట్స్ ఖాళీ ఉన్నాయి, కానీ మ్యాక్బిటిఆర్లో మీకు ప్లాట్ దొరకడం చాలా కష్టం ఉంటుంది. దట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. సో రైట్ నో ద ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ హ్యాస్ చేంజ్. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ లగ్జరీ. సో ఇలా మ్యాక్బిటిఆర్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇంకో కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం చూస్తుంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు దిహార్ ఎస్టేట్స్. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.